ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పూర్తి చేసింది. 2 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పోటీ చేయబోతున్నారు. అధిష్టానం వారికి వ్యక్తిగతంగా సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. మరోపక్క గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను ఎంపిక చేశారు. కేబినెట్ ఆమోదించిన తర్వాత వారి పేర్లు గవర్నర్ కు పంపుతారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. మరి కాసేపట్లోనే అధికారికంగా ఈ పేర్లను అనౌన్స్ చేయనుంది. ఇప్పటికే ఇటు అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ కి ఫోన్లు చేసి ఏఐసిసి అధిష్టానం వాళ్ళను రెడీగా నామినేషన్ వేయడానికి రెడీగా ఉండాల్సిందిగా చెప్పినట్టు సమాచారం. ఇక ఈ రోజు మరి కాసేపట్లోనే ఏఐసిసి లెటర్ హెడ్ మీద వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీ చేసినట్టు ఏఐసిసి ఒక నోటు పంపించనుంది. ఇక గవర్నర్ కోటాలో ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరు పేర్లను టిపిసిసికి తెలియజేయనుంది. టిపిసిసికి తెలియజేసిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, విదేశాల్లో ఉన్నారు ప్రస్తుతమైన ఆయన, ఇక్కడికి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం పెడతారు. ఆ కేబినెట్ ఆ 2 పేర్లను ఆమోదించిన తర్వాత దాన్ని గవర్నర్ కు పంపనున్నారు. ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో 2 పేర్లను ఇటు ప్రొఫెసర్ కోదండరాం తో పాటు అమీర్ అలీ ఖాన్ పేర్లను డిక్లేర్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక ఎమ్మెల్యే కోటా అద్దంకి దయాకర్, అదేవిధంగా వెంకట్ పేర్లు ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక ఇంత గాంధీ భవన్ దీనికి సంబంధించిన నామినేషన్ల పత్రాలను కూడా రెడీ చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి నామినేషన్ కోసం 10 మంది ఎమ్మెల్యేల చొప్పున 2 నామినేషన్లకు 20 మంది ఎమ్మెల్యేల సంతకాల అవసరం ఉంటుంది. గాంధీ భవన్ కు వచ్చారు సాయంత్రం పొన్నం ప్రభాకర్. రైట్ థ్యాంక్ యూ సిద్ధార్థ్.